హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. తెలంగాణ ప్రేక్షకులకు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే తెలంగాణ ప్రేక్షకులే కాదు, ఆంధ్ర ప్రేక్షకులు కూడా జూన్ 14వ తారీఖు అనుకుంటా, నాకు బాగా గుర్తు. అయితే వాళ్ళందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతాం. న్యూస్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అదేంటంటే నందూస్ వరల్డ్. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక ఆవిడ గొంతు కొంచెం కీచి గొంతుకులా ఉంటుంది, కానీ ఆవిడ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లల్ని వేసుకుని ఫారిన్ కంట్రీలో ఎక్కడో ఉంటారు ఆవిడ. అమెరికా, ఓసారి దుబాయ్, ఓసారి యూకే, చాలా ప్రదేశాల్లో అయితే మాత్రం ఆవిడ చూసాం. బట్ ఆవిడ కంటెంట్ అయితే మాత్రం తెలుగు 2 రాష్ట్రాల ప్రేక్షకులకు, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా బాగా సుపరిచితురాలు ఆవిడ. అయితే ఆవిడ భర్త కలిపి గత కొన్ని రోజుల నుంచి ఎవరినో మోసం చేశారని, కొంతమందికి వీసాలు ఇప్పిస్తామనో లేకపోతే ఎడ్యుకేషన్ పరమైన ఆఫర్స్ ఇప్పిస్తామనో 20 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో అయితే తీసుకుని అవి ఎగ్గొట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారనేసి, దాదాపుగా ఈ బాధితులు 100 మంది ఉన్నారనేసి గత 2 మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఛానల్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇద్దరు మాత్రం చాలా గట్టిగా కంటెంట్ చేస్తున్నారు. దీని మీద వాళ్ళు అధికారికంగా ఏ విధంగానూ స్పందించలేదు. నందూస్ వరల్డ్ అండ్ నందు గారు భర్త అయిన మధు గారు, జాగర్లమూడి, వీళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే వృత్తిరీత్యా వీళ్ళు అమెరికాలో సెటిల్ అయినా కానీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో చాలా గట్టిగా ఉందంట. అది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న స్టోరీ మాత్రమే. బట్ ఇదంతా కూడా నమ్మే విధంగా అయితే లేదు, కానీ పూర్తిగా అయితే వివరణ అయితే వచ్చే వరకు రకరకాల గాసిప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ గాసిప్స్లో ఏంటంటే జాగర్లమూడి అంటే చౌదరీస్ బ్యాచ్కి చెందిన వారని, దానివల్ల వాళ్ళని ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో కాపాడుతున్నారని, మరి ఎంతవరకు అది పూర్తి వివరణ తెలియదు. అలాగే గతంలో ఆయన వరప్రసాద్ సినిమాలో ఇప్పుడు ఈ నందు అనే ఆవిడ ఎవరైతే ఉందో ఈ చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేసింది. దాంట్లో ఉన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అనిల్ రావిపూడి గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అక్కడ ఒక కొంచెం అమౌంట్ ద్వారా ఆవిడ అది తీసుకున్నారనేసి వినికిడి. ఎందుకంటే అది మధ్యలో ఒక సెటిల్మెంట్ జరిగి, ఆ సెటిల్మెంట్ అమౌంట్ అంటే సినిమాలో డబ్బులు ఇచ్చి తీసుకోవడం కాదండి, ఆవిడకి సినిమాలో రెమ్యునరేషన్ ఇచ్చారు. కానీ బట్ ఏంటంటే ఒక ఇదే ఈ సంబంధించిన గొడవ ఏదైతే ఉందో, ఈ డబ్బులు తీసుకుని సిఓసి సర్టిఫికెట్స్ అవి వీసాలు ఇప్పిస్తామన్న గొడవ ఏదైతే ఉందో, ఆ గొడవలోనే వీళ్ళిద్దరికి మధ్య పార్ట్నర్షిప్ ఏదో కలిసిందని, దానివల్ల ఆ సినిమాలో ఆమెను పర్టికులర్గా పెట్టవలసి వచ్చిందనేసి మరి గాసిప్స్ అయితే మాత్రం రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది పూర్తి వివరణ రాబోయే రోజుల్లో చూడాలి. బట్ ఆవిడైతే వివరణ ఇచ్చుకుంటే మంచిది. వీటి మీద కంప్లైంట్స్ ఇచ్చుకుని దీన్ని ముందు షార్ట్అవుట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చాలా గట్టిగా అయితే మాత్రం ట్రోల్ జరుగుతూ ఉంటాయి. ఇక ఈవిడితో ఆగదు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ గొడవ. రేపు పొద్దున ఇలా యూట్యూబ్లో వైఫ్ అండ్ హస్బెండ్తో బాగా పాపులర్ అవుతున్న చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రాబ్లం ఇరుక్కుపోతారు. దీని మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.